డాక్టర్ గారు అసలు మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి? అది వాట్ ఈస్ హెల్తీ మెన్స్ట్రువల్ సైకిల్ అసలు? ఎస్ మా. సో నెలసరి సమస్యలు అనేది ఇప్పుడు చాలా కామన్, కానీ చిన్న పిల్లల నుంచి అంటే పీరియడ్ స్టార్ట్ అయిన నుంచి మళ్ళీ మెనోపాజ్ అయ్యే వరకు పెరిమెనోపాజ్ అంటూ ఉంటాం. సో అప్పటి వరకు కూడా మనం ఈ నెలసరి సమస్యలు ఒక ఉమెన్కి ఏదో ఒక టైంలో అనేది వేధిస్తూ ఉంటాయి అన్నమాట. సో అసలు నార్మల్ మెన్స్ట్రువల్ పీరియడ్ అనేది ఏంటనేది ఫస్ట్ మనం తెలుసుకున్నట్టయితే అప్పుడు అబ్నార్మల్ అంటే ఏంటి, లేదు హెవీ అవుతుంది అని అంటే ఏంటి అనేది తెలుస్తుంది. సో నార్మల్ పీరియడ్స్ అనేది మన బాడీలో వచ్చే హార్మోన్స్ బట్టి అది జరుగుతూ ఉంటుంది అనమాట రెగ్యులర్గా. సో ఒక ఫస్ట్ 14 days అంటే మన పీరియడ్ అందరికీ తెలిసింది ఏంటంటే 28 days సైకిల్. సో ఫస్ట్ ఇది మన డ్యూరేషన్ అంటే ఇట్లా 28 days వస్తేనే కరెక్టా, లేకపోతే కొంతమందికి ఒక 2-3 days లేట్ వస్తాయి, 2-3 days ముందు వస్తాయి. సో మేడం ఇది ఇర్రెగ్యులర్ అని అంటూ ఉంటారు కొంతమంది. సో అసలు ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక 1 week ముందు అంటే 28 daysకి 1 week అంటే 21 daysకి పీరియడ్స్ వచ్చినా కూడా నార్మల్ పీరియడే, లేదు 1 week లేట్ అంటే అప్ టు 35 days. సో ఈ 21 to 35 days మొత్తం ఈ పీరియడ్లో అంటే కొంతమంది 21 daysకి వచ్చినా కూడా నార్మల్ కిందనే మనం కన్సిడర్ చేస్తాం. సో తర్వాత డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్ అంటే ఎన్ని రోజులు బ్లీడింగ్ ఉంటుంది. కొంతమంది 2 days ఉంటుంది, మేడం నాకు తక్కువ రోజులు అవుతుంది, 2 రోజులే అవుతుంది అని వస్తూ ఉంటారు. సో 2 days అయినా కూడా నార్మలే, అప్ టు 7 days. సో 7 days వరకు కూడా నార్మలే. సో ఈ టైంలో ఓవరాల్ మొత్తం పీరియడ్లో ఒక 80 to 100 ml కన్నా ఎక్కువ కనుక బ్లడ్ లాస్ అయితే అప్పుడు మనం హెవీ బ్లీడింగ్ అనేసి కన్సిడర్ చేస్తూ ఉంటాం. అయితే కొంతమందికి ఇట్లా ఎంఎల్లో తెలుసుకోవడం కష్టం కదా. సో మనం ఎలా కన్సిడర్ చేయాలి అంటే ముందు పీరియడ్ కన్నా, మనకు ముందు వచ్చిన పీరియడ్స్ కన్నా ఇప్పుడు కనుక ఎక్కువగానే బ్లీడింగ్ అవుతుంది అంటే మనం ఒక్కోసారి 2 hours, 3 hours కూడా ప్యాడ్ చేంజ్ చేయాల్సిన నీడ్ ఉంటుంది. అయితే కొంతమందికి ఏమో నైట్లో కూడా ఫ్రీక్వెంట్గా లేసి ప్యాడ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఉన్నట్టయితే కనుక బ్లీడింగ్ ఎక్కువ పోతున్నట్టు అంటే హెవీ బ్లీడింగ్ అనేసి అంటూ ఉంటాం. అయితే కొంతమందికి మరి గడ్డల్లాగా పడుతూ ఉంటుంది. సో అవి క్లాట్స్ హెవీ అయిపోయి క్లాట్ లాగా ఫామ్ అయిపోయి క్లాట్గా వస్తూ ఉంటుంది అనమాట. అది కూడా అబ్నార్మల్ అంటే హెవీ బ్లీడింగ్ కిందనే మనం కన్సిడర్ అంటే గుర్తుపట్టాలి, ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి ఏంటి హెవీ బ్లీడింగ్ అనేది. తర్వాత కొంతమందికి 7 days కన్నా ఎక్కువ అవుతుంది అంటే 10 days అవ్వడం అలా. అయితే ఇప్పుడు కొంతమందికి హార్మోన్ చేంజెస్ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, లేట్గా వస్తుంది పీరియడ్. కొంతమంది 45 daysకి రావచ్చు, కొంతమంది 2-3 months తర్వాత పీరియడ్ వస్తుంది. సో వచ్చినప్పుడు ఏమవుతుంది, కొంచెం బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతుంది. సరే మనం అనుకున్నట్టుగా 7 days, కానీ 7 days కన్నా ఎక్కువ 15 days తర్వాత 20 days అవుతున్నా కూడా లేట్గా వచ్చింది కదా, పర్వాలేదులే, ఇది మనకి అంటే బ్యాడ్ బ్లడ్ అంతా పోతుంది, అది మంచి బ్లడ్ కాదు, అది వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఇది అస్సలు కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. సో ఏదైనా మ్యాక్సిమం 7 days, 8 days లోపు బ్లీడింగ్ ఆగిపోవాలి లేట్గా వచ్చినా కూడా. సో ఇలా మరి బ్లడ్ అంతా లాస్ అయిపోతే రక్తహీనత అనేది అనీమియా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందమ్మా. సో రక్తహీనత అనేది చాలా డేంజరస్ అనమాట. అయితే మొన్న ఒక అమ్మాయి వచ్చింది, టీనేజ్ అమ్మాయి. అయితే వాళ్ళ ఇంట్లో ఏదో కొంచెం బిజీగా ఉన్నారు, వాళ్ళ ఫాదర్కి ఏదో బాగాలేదని అలా. సో ఈ అమ్మాయికి ఏం జరిగింది అంటే అసలు ఆల్మోస్ట్ 15-20 days అలా బ్లీడింగ్ పోతుంది. అయితే ఆల్మోస్ట్ నీకు అమ్మాయి బ్లడ్ లెవెల్ టెస్ట్ చేసి ఇలా అంటే అమ్మాయి ఇట్లా పాలిపోయింది కంప్లీట్గా, ఇలా సోలిపోతుంది. అప్పుడు తీసుకొచ్చారు అమ్మాయిని. సో మనం ఫస్ట్ ఇలా బ్లీడింగ్ ఎక్కువ రోజులు అవుతుంది అనేది గుర్తించుకోవాలి, ఎక్కువ రోజులు బ్లడ్ పోతుంది, ప్లస్ ఎక్కువగా క్లాట్స్ పడుతుంది. సో ఇవి ముఖ్యంగా గమనించుకోవాలి. సో అలా వచ్చినప్పుడు అమ్మాయికి మనం బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ మనం హీమోగ్లోబిన్ టెస్ట్ చేస్తాం. అయితే అమ్మాయికి అసలు 4.5 grams వచ్చింది. అసలు షాకింగ్ లెవెల్స్ ఆఫ్ అమ్మాయి అసలు ఎలా నడుచుకుంటూ వచ్చిందని నాకే చాలా షాకింగ్గా అనిపించింది అమ్మాయిని చూడడానికి. సో అంతలా వచ్చినప్పుడు ఇంకా మనకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఒక్కోసారి ఇది హార్ట్ ఫెయిల్యూర్ కూడా దారి తీయొచ్చు. సో కంపల్సరీగా ఉమెన్ అట్లా హెవీ బ్లీడింగ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి.